పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేటి ధ్యానాంశముగా ప్రభుల వారు మనకు ఏర్పాటు చేసినటువంటి భాగముగా ఆదికాండము 18వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుచు వెనుదిరిగి చూచెను. చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశముగా ఉప్పు స్తంభముగా నిలిచిపోయినటువంటి లోతు భార్యను గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. అబ్రహాము సహోదరుడైనటువంటి హారాను యొక్క కుమారుడు లోతు. ఈయన దైవ గ్రంథములో, ఈ లోతు గారి గురించి దైవ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. 2వ పేతురు గారికి రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క లోతు ఎలాంటి వాడు అనేటువంటి మాటలను దేవుడి గ్రంథములో వ్రాయించి ఉంచాడు. దుర్మార్గుల అవినీతికరమగు ప్రవర్తనల గూర్చి వ్యధనొందిన సత్పురుషుడు ఈ లోతు. అంటే నీతిమంతుడు అని దేవుని చేత పిలువబడినట్లు ఇక్కడ వాక్యం రాయబడుతుంది. అయితే దేవుడు ఈ యొక్క గ్రంథములో లోతు అని ఆయన పేరు రాయించాడు, కానీ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు తప్ప లోతు భార్య యొక్క పేరు గ్రంథములో వ్రాయబడలేదు. ఎందుకనంటే దేవునికి ఇష్టములైనటువంటి పేర్లు గ్రంథములో వ్రాయబడలేదు. అంటే దేవునికి ఇష్టం లేదని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకనంటే మరి ధనవంతుడు లాజరు అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ధనవంతుడు అన్నాడే తప్ప ధనవంతుని యొక్క పేరు గ్రంథములో రాయబడలేదు. కానీ పేదవాడైనటువంటి లాజరు అని స్పష్టంగా ఆయన పేరుని రాయించు. అంటే దేవునికి ఇష్టమైనటువంటి పేర్లను ఆయన గ్రంథములో మరి వ్రాయించాడనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ధనవంతుడు ఒకడు ఉన్నాడు, పేదవాడు ఒకడున్నాడు అని వ్రాయొచ్చు కదా, అలా రాయించాల. ధనవంతుని యొక్క పేరు రాయట దేవునికి ఇష్టం లేదనేటువంటి ఆలోచన మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందుకనే దేవునికి ఇష్టం లేదు. ఎందుకనంటే లోతు అని తన యొక్క భర్త పేరును వ్రాయించాడు, కానీ తన భార్య పేరును గ్రంథములో వ్రాయించలేదు. అయితే ఈ గ్రంథములో తన యొక్క పేరును ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఈమె జీవితము ప్రారంభము, ఈమె జీవితం యొక్క ముగింపు నేటి తరాలకి, యువతరానికి ఒక హెచ్చరికగా ఉండే విధముగా ఇక్కడ గ్రంథములో రాయబడి ఉంది. కాబట్టి ఆ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని ఈరోజు మనకి లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈమె జీవితాన్ని మనము నిశ్చితముగా పరిశీలించినట్లయితే మనము నేర్చుకోవాల్సినటువంటి అంశాలు దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే ఈమె నుండి మరి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలను మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఆది కాండము 19వ అధ్యాయము 16 వచనాలు. ఈ యొక్క 19వ అధ్యాయం మొత్తం కూడా మనం చూసినట్లయితే మరి ఇక లోతు కుటుంబము, భార్య, బిడ్డల గురించి చక్కగా వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను,
ధిక్కరించినటువంటి లోతు భార్య. ఆమెలో ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినటువంటి లోతు భార్య. ఎందుకనంటే ఈమె నీతిమంతుడైనటువంటి లోతుని పెండ్లి చేసుకుందని మనకు అర్థమవుతా ఉంది. అయితే చేసుకుని ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు? సొదోమ అనేటువంటి పట్టణంలో, సొదోమ గొమొర నగరాలు. ఈ సొదోమలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. వీళ్ళకి 2 కుమార్తెలు ఉన్నారని కూడా ఇక్కడ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. కొంతకాలము తరువాత ఈ యొక్క సొదోమ గొమొరల పట్టణాల మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. అయితే దేవుని యొక్క ఉగ్రత ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే 20వ వచనం ఒకసారి చూడండి. అక్కడ 20వ వచనం చూసినట్లయితే ఇక్కడ చక్కని మాటలు మనకి 18వ అధ్యాయంలో చూడండి. 18వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సొదొమ గొమొర్రా ప్రజలు పాడు పని పైకి పొక్కినది, వారి పాపము పండినది. 22వ వచనం, అంతటా మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోయేరి, కానీ అబ్రహాము దేవుని ఎదుటే నిలిచి ఉండెను. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి దేవుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు అత్యంత పాపముతో నిండిపోవటం వలన దేవుడు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. అయితే మరి యొక్క అబ్రహాము సహోదరుడైనటువంటి హారాను యొక్క కుమారుడు ఆ యొక్క సొదొమ పట్టణంలో నివాసం అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ఇది అబ్రహాముకి ఎలా తెలుసు? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తున్నాడని అబ్రహాముకి ఎలా తెలుసు అని అంటే ఇక్కడ వాక్యంలో మనకు చక్కగా వ్రాయబడి ఉంది. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము మరి 17వ వచనం చూస్తే, దేవుడు తనలో తాను ఇట్లనుకొనెను. ఎవరు అనుకుంటున్నారు ఈ మాటలు? దేవుడు అనుకుంటున్నాడు. అనుకుని, నేను చేయదలుచుకున్న పని అబ్రహాముకు చెప్పకుండా దాచెదనా? ఎంత ఆశ్చర్యమో చూడండి. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపముతో నిండి ఉన్నాయి. అయితే దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి వస్తుంది. వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేయొచ్చు కదా. అబ్రహాముకి చెప్పడం ఎందుకు? దేవుడు తనలో తను మాట్లాడుకుంటున్నాడు. నేను చేయదలుచుకున్నటువంటి పనిని అబ్రహాముకి చెప్పకుండా దాచెదనా? చూడండి, అంటే అబ్రహాం అంటే దేవునికి ఎంత ఇష్టమో చూడండి. అలాగే దేవునికి నువ్వు ఇష్టముగా జీవిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు ఇష్టమైనటువంటి పనులే చేస్తాడు. నీకు చెప్పకుండా ఏ పని కూడా చేయడు. ఆయన చెయ్యాలనుకున్నటువంటి పనిని నీకు ముందుగానే తెలియజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి ధ్యానాంశాన్ని మనము ఆలకిస్తున్నటువంటి సమయంలో మరి మన యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూసారా, ఇక్కడ వాక్యం అంటున్నాడు ఆయన, నేను చేయదలుచుకున్నటువంటి పనిని అబ్రహాముకి చెప్పకుండా చేయగలనా? మన ఎడల కూడా దేవుడు అలాంటి మరి నమ్మకంతోనే ఉన్నాడు. కానీ మనము దేవునికి నమ్మకస్తులుగా మరి అబ్రహాములాగా విశ్వాసములో మనము జీవిస్తున్నామా లేదనేది ఒక ప్రశ్న మనం ఇక్కడ వేసుకోవాలి. అయితే ఈ యొక్క పట్టణం అనేది పాపముతో నిండిపోవటం వలన మరి నాశనం చేస్తాను అని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాముకి ఒక సందేహం వచ్చింది. అయ్యో, అక్కడ ఎవరున్నారు? నా సహోదరుని యొక్క కుమారుడు లోతున్నాడు, లోతు భార్య ఉంది, మరి బిడ్డలు ఉన్నారు, నా బంధువులు కదా, నా రక్త సంబంధీకులు కదా, మరి వీరు కూడా నాశనం అయిపోతే ఎలాగూ అని చెప్పి ఆ లోతు కూడా మరి సత్పురుషుడు అని దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు, గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. కాబట్టి వీరు కూడా నాశనం అయిపోతారా అని చెప్పి అబ్రహాముకి ఒక సందేహం వచ్చి వెంటనే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అబ్రహాము యొక్క వేడుకోళ్ళు ప్రార్థనను మనం చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 16 నుంచి 33 వచనాల వరకు అబ్రహాము దేవునితో
మాట్లాడుతున్నాడు, సాహసించి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆ యొక్క నీతిమంతులు ఆ పట్టణంలో 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా? ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఓ అలాగే. ఒకవేళ అబ్రహాంకి మళ్ళీ డౌట్ వచ్చి నీతిమంతులు 50 మంది ఉంటారంటావా? ఒకవేళ 40 మంది ఉంటే అయినా సరే కాపాడుతాను అబ్రహామా. మళ్ళీ డౌట్ వచ్చింది. 30 మంది ఉంటే అయినా కాపాడుతాను, 20 మంది ఉంటే అయినా కాపాడుతాను, 10 మంది ఉంటే అయినా కాపాడుతాను అని చెప్పి ఇక్కడ ఆ యొక్క అబ్రహాము మరి దేవునిని ప్రాధేయపడుతూ చేసినటువంటి యొక్క విజ్ఞాపన ప్రార్థనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, ఆఖరి వచనాల్లో చూసినట్లయితే 32వ వచనంలో, అబ్రహాము, ప్రభు తాము కోపకడుకున్న ఇంకొకసారి మాత్రం మాట్లాడతాను. ఒకవేళ అక్కడ 10 మంది మాత్రమే మంచివారు ఉంటే అని అడిగాను. దానికి దేవుడు 10 మంచివారున్నా చాలు, దానిని నాశనము చేయను అని చెప్పాను. అంతటా దేవుడు అబ్రహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము ఇంటికి తిరిగి వచ్చాను. చూసారు ఇక్కడ మరి ఈ యొక్క అబ్రహాము యొక్క ప్రార్థన, తన యొక్క మరి రక్త సంబంధికులైనటువంటి ఆ యొక్క లోతును గురించి ఆలోచించి ప్రభు దగ్గర, ఒక లోతు కుటుంబము తప్ప మరి ఏ కుటుంబము నీతిగా జీవించనందున ఆ కుటుంబాన్ని అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట ప్రకారము ఆయన రక్షించటానికి దేవుడు మరి సంకల్పించుకున్నాడని ఇక్కడ వాక్యంలో మనము ధ్యానిస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో లోతు కుటుంబం అంతా కూడా చక్కని వాక్యాలు ఇక్కడ మనకి రాయబడి 19వ అధ్యాయంలో చూడండి, చక్కని వాక్యాలు. ఏమని వాక్యాలను చూడండి, అక్కడ 16, 17 వచనాలు చూసినట్లయితే, కానీ లోతు 15వ వచనం, తెల్లవారిన తరువాత దేవదూతలు లోతును వెళ్ళిపోమ్మని తొందర పెట్టిరి. అతనితో, తొందరపడము, ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసుకుని వెళ్ళిపోము. పోకున్న ఈ నగరము వారు తాము చేసిన తప్పులకు అగ్గిపాలుగునప్పుడు నీవును బుగ్గైపోదువు అనిరి. 16వ వచనంలో, కానీ లోతు జాగు చేశాను, అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపాను. దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతని నగరం వెలుపలికి తీసుకొని వచ్చిరి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి అబ్రహాముకి దేవుడిచ్చిన మాట ప్రకారము ఈ సమయంలో లోతు యొక్క కుటుంబం అంతటిని కూడా రక్షించటానికి మరి వారిని స్వయముగా దేవుడే, వారు ఆలస్యం చేస్తున్నప్పటికీ కూడా మరి వెంటనే ఆ యొక్క పంపించినటువంటి దేవదూతలు చేయి పట్టుకుని లాగి భార్యని కుమార్తెను అందరినీ కూడా తీసుకుని బయటికి ఊరి వెలుపు పంపిస్తున్నట్లు ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ కుటుంబం అంతా కూడా దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటా ఆజ్ఞ అని మనం చూసినట్లయితే 17వ వచనంలో, వెలుపలకు చేరిన తరువాత వారు ప్రాణములు దక్కించుకొనదలచిన ఇక్కడి నుండి పారిపోడు, వెనుకకు తిరిగి చూడకుడు. దేవుడు వారికి స్పష్టంగా ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెనుకకు తిరిగి చూడవద్దు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ కుటుంబానికి, లోతుకి, భార్యకు, బిడ్డలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు వెనుకకు తిరిగి చూడవద్దు అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఊరి వెలుపలికి పంపించాడు. ఎందుకంటే తెల్లవారుజామున ఇదిగో ఈ యొక్క గంధకపు వర్షము చేత సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం అయిపోతుంది. అగ్ని గంధక వర్షం కురుస్తుంది, అందరూ చనిపోతారు, కాలిపోతారు, బూడిదైపోతారు. కాబట్టి ఇదిగో నీతిమంతుడిగా నువ్వు జీవించావు కాబట్టి నువ్వు రక్షింపబడుతున్నావు అని చెప్పి వారిని బయటికి తోసివేశారు. అయితే వారికి ఒక ఆజ్ఞని ఇచ్చి, దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చి పంపించాడు, మీరు వెనుకకు తిరిగి చూడవద్దు అని చెప్పి వారికి ఇచ్చి పంపించాడు. కానీ ఏం చేసింది? 26వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె ఏం చేసింది? 26వ వచనంలో చూడండి ఒకసారి. అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుచు వెనుతిరిగి చూచెను. చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబముగా మారిపోయాను. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినటువంటి లోతు భార్య. ఇక్కడ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు,
దేవుడు ఏమంటున్నాడంటే లోతు భార్య అని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె ఏం చేసింది? దేవుని ఆజ్ఞను ధిక్కరించింది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం వలన ఆమెకేం జరిగింది? అక్కడ ఒక శిక్ష చూసారా, ఉప్పు స్తంభముగా మారిపోయింది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు ధిక్కరించినట్లయితే నువ్వు శాపగ్రస్తులవుతావని చెప్పేసి యొక్క లోతు భార్య ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తే నీకు శాపం అవుతుంది, అది నీకు మరణం అవుతుంది అని చెప్పి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం అనేక వాక్యాలను మనం ధ్యానించినట్లయితే ఆదికాండములోనే 3వ అధ్యాయములో మరి ఒక మాట చక్కగా వ్రాయబడి ఉంది. చూడండి, 6వ వచనంలో చూస్తున్నారు, స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను, ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచి ఆ చెట్టు పండ్లు కోసి తిని భర్తకిచ్చెను, అతడును తినెను. చూసారా, దేవుడు తినొద్దన్నటువంటి ఆది దంపతులకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఈ చెట్టు పండు తినొద్దు, మిగిలినవన్నీ కూడా తినండి అని చెప్పాడు. ఆయన వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను ధిక్కరించారు. దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా అక్కడ ఏం జరిగింది? దేవుడు వారికి దూరం అయిపోయాడు. చూసారా, పాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది, శ్రమలు వచ్చేసినాయి, శాపానికి గురయ్యారు. కాబట్టి సమయంలో ప్రియ సహోదరి సహోదరుడారా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి నువ్వు జీవిస్తున్నావా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడాలని ఇదిగో లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే ఆదికాండములోని 6వ అధ్యాయములో ఒక మాట, చక్కని మాట వ్రాయబడి ఉంది. 11వ వచనం చూడండి, భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై ఒక్కరినొకరు హింసించుకొనుచుండిరి, దేవుడు పరిశీలించి చూడగా భూలోకము పూర్తిగా చెడిపోయాను, సర్వమానవులు దుష్టులైపోయారు. చూడండి, ఎవరి కాలం ఇది? నోవాహు కాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారో అందరూ కూడా మరి భూమి మీద ఉన్న జనులందరూ కూడా భ్రష్టులైపోయారు. అంటే పాపములో జీవిస్తూ ఉన్నారు. స్త్రీ పురుషులనేటువంటి తేడా లేదు. స్త్రీ పురుషులనేటువంటి తేడా లేకుండా వెచ్చలివిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అప్పుడు నోవాహు అనేక విధాలుగా నోవాహు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇదిగో దేవుని యొక్క ఉగ్రత మానవాళి మీదకి రాబోతుంది. కాబట్టి దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించండి. ఇదిగో జలప్రళయం అనేది వచ్చింది, అందరినీ కూడా నాశనం చేస్తానంటున్నారు దేవుడు. కాబట్టి మాటను ఆలకించి ఇదిగో నేను ఒక వాడను నిర్మిస్తున్నాను, ఇందులోనికి రండి అని చెప్పి మరి సువార్తను ప్రకటించినప్పుడు ఎవ్వరు కూడా ఆయన మాటను ఆలకించలా. ధిక్కరించినటువంటి ప్రజలు ఏమైపోయారు? అందరూ కూడా నాశనం అయిపోయారు. అందరూ కూడా నాశనం అయిపోయిన వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. నోవాహు మాటను ధిక్కరించినటువంటి ప్రజలందరూ కూడా జలప్రళయంలో ఏమైపోయారమ్మా? నశించిపోయారని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటకు లోబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు వచ్చేసినాయి. కాబట్టి కీర్తనలు చూడండి, కీర్తనల గ్రంథంలో 107వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 107వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, మరికొందరు నిరాశపూరితమై అంధకారమున వసించుచు బాధగొలుపు ఇనుప సంకెళ్లచే బంధింపబడి ఉండిరి. ఎవరిళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి దేవుని యొక్క మాటకు లోబడకుండా తన ఇష్టానుసారముగా జీవించినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చేసిందేమో? అంధకారములో సంఖ్యలతో బంధింపబడి ఇదిగో వారికి శ్రమలు వచ్చేసినాయని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను లేదా దేవుని యొక్క మాటను ధిక్కరించినటువంటి వారికి శాపం వస్తుందని, మరి దాని ద్వారా శ్రమలు వస్తాయని అనేక విధాలుగా మరి దేవుడు గ్రంథములో మనకి తెలియజేస్తున్నాడు. ఇంకా మనం ఇంకొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యోనా గ్రంథం ఒకసారి చూద్దాం. యోనా గ్రంథం మనం చూసినట్లయితే అందులో 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, యోనా ప్రభువు చెంత నుండి తప్పించుకొని పోయి తర్ఫీషు చేరుకొనెను. అతడు యొప్పేకు వెళ్ళగా అచట ఒక ఓడ తర్షీసుకు వెళ్ళుటకు సిద్ధముగా ఉండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావల
ఆ నావలోకి ఎక్కాను. ప్రయాణికులతో పాటు తర్షీసు చేరుకొని ప్రభు చెంత నుండి తప్పించుకోవచ్చని అతని యొక్క తలంపు. చూసారా, దేవుని నుంచి తప్పించుకోవాలని ఆయన మాటను ధిక్కరించాడు. ప్రభు ఒక చోటకి నినివే పట్టణం వెళ్ళాయా, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి రాజులు సహితము మరి నువ్వు ఆ సువార్తను ప్రకటించు, దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది అని చెప్పి నువ్వు ప్రకటించాలని చెప్పి పంపిస్తే ఆయన దేవుని యొక్క మాటను ధిక్కరించి, ఇదిగో చూసా, ధిక్కరించి తర్షీసుకు వెళ్ళిపోవాలని ఓడెక్కేసి కూర్చున్నాడు. ఏం జరిగింది? ప్రభు సముద్రంపై గొప్ప తుఫానును తీసుకొచ్చాడు. ఆ పెనుగాలికి తాకిడికి ఓడ అతలాకుతలం అయిపోతూ ఉంది. అప్పుడు ఏం చేశారు? అతన్ని ఆ సముద్రంలో పడేసినప్పుడు ఆ యొక్క తిమింగలం అనేది, పెద్ద చేప తిమింగలం అనేది మింగేసి తీసుకొచ్చి ఎక్కడికి ఎక్కింది? నినివే పట్టణంలోకి ఎక్కింది. ఎందుకు ఎక్కింది? ఆ చేప గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. యోనా అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటను ధిక్కరించి లేదా తప్పించుకుని వెళ్ళిపోతున్న యోనాకు శ్రమలు వచ్చేసినాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో లోతు భార్య అని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె దేవుని మాటను ధిక్కరించింది. అయితే మన పరిస్థితి ఎలా ఉంది? నేను దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవిస్తూ ఉన్నానా, లేదా లోతు భార్యలాగా నేను మరి దేవుడు చేయొద్దన్నటువంటి పనిని నేను చేస్తూ ఉన్నానా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించండి అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. కాబట్టి నువ్వు ఆచరిస్తూ ఉన్నావా? ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా దేవుడు ఈరోజు మరి యొక్క తన వాక్కు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇక రెండవ లక్షణం ఏమిటంటే, ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ అంశం ఏమిటంటే, ఆమె ఆలస్యము చేసినటువంటి లోతు భార్య. 19వ అధ్యాయంలోని చక్కగా వ్రాయబడి ఉంది. ఆలస్యం చేసింది. దేవుని యొక్క ఉగ్రత నుండి పారిపోవటానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆలస్యం చేశారు. అంటే దేవుడు త్వరపడి వారిని రక్షించాలని మరి ముందుగా వారిని మరి బయటికి పంపిస్తూ ఉంటే వారు వెళ్లకుండా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈమెకి ఇవ్వబడిన అవకాశాలు మరి ఎవ్వరికి ఇవ్వబడలేదు. ఆ యొక్క సొదొమ పట్టణంలో చూసినట్లయితే మరి ఎవ్వరికీ దేవుడు అంత అవకాశాన్ని ఇవ్వలేదు. దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు వారికి. వీరి కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి నీకు కూడా దేవుడు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చి ఉంటాడు. వాటిని నువ్వు సద్వినియోగం చేసుకో. వారమంతా కూడా నువ్వు కష్టపడి పని చేస్తూ ఉన్నావు. వ్యవసాయ పనులకి వెళ్ళి కష్టపడుతూ ఉన్నావు, కూలి పనులకి వెళ్ళి కష్టపడి పని చేస్తున్నావు, ఉద్యోగానికి వెళ్ళి కష్టపడి పని చేస్తూ ఉన్నావు, వ్యాపారానికి వెళ్ళి కష్టపడి పని చేస్తున్నావు. వారమంతా కూడా దేవుడు కష్టపడి పని చేసుకుని నువ్వు దినదినము అభివృద్ధి చెందమని దేవుడు ఆదికాండములోనే మనల్ని ఆశీర్వదించాడు. కానీ ఏడవ దినమున విశ్రాంతి దినమున ఆదివారమున నీవు నీ దేవుని పవిత్రపరచమంటున్నాడు. ఆదివారము విశ్రాంతి దినం అంటే మనం ఏమనుకుంటామంటే వారం రోజులు కూడా కష్టపడి పనిచేసాం కాబట్టి 7వ రోజున హాయిగా నిద్రపోతే సరిపోతుంది, లేదా సినిమాలకి షికారులకి వెళ్తే సరిపోతుంది అనుకుంటాం. కాదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమంటే ఇదిగో వారం రోజులు కూడా దేవుడు నిన్ను కాచి కాపాడినందుకు, ఇదిగో నిన్ను దీవించినందుకు, నిన్ను సజీవుల లెక్కలో ఉంచినందుకు నువ్వు ఆదివారం నాడు వచ్చి ఈ యొక్క వారం రోజులు కూడా నిన్ను సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి కృతజ్ఞతలు అర్పించాలి. అయ్యా, ఈ వారమంతా కూడా నా ప్రయాణాలలో, నా పనిపాటలలో, నా యొక్క జీవన విధానంలో కూడా నన్ను కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తోత్రాలు నాయనా. ఆదివారం నాడు దేవునికి నువ్వు కృతజ్ఞతలు తెలియచేసేటువంటి దినము. ఆ దినమును నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన యొక్క నామమును ఘనపరిచి, ఆయన యొక్క నామాన్ని మహిమపరిచి, ఆయనను ఆరాధించి, గౌరవించి, సత్కరించే విధముగా నువ్వు జీవించాలి.
కాబట్టి వాక్యం మనకి లోతు భార్యకి దేవుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఈ అగ్ని గంధకములో నిప్పులలో కాలిపోకుండా నువ్వు రక్షింపబడాలని, రండి బయటికి రండి అని చెప్పి ఇక్కడ పంపిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారమ్మా, ఆలస్యం చేసింది. చూసారా, మరి ఇక్కడ దేవుడు మనకు కూడా మనం మారడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మరి మనం ప్రభువుని నమ్మటానికి మరి అనేక రకమైనటువంటి అద్భుత కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో చేస్తూ ఉంటాడు. దేవుడు అవకాశం ఇచ్చినా సరే ప్రతి అవకాశమును మనము చేతులారా పాడు చేసుకుంటూ ఉంటాం. గమనించవలసిన విషయం ఏంటంటే, మరి కీర్తనలో ఒక మాట వ్రాయబడి ఉంది చూడండి. కీర్తనల గ్రంథంలో 28వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం, వారు ప్రభువు చేసిన కార్యములను గుర్తింపరైరి, ఆయన చేసిన సృష్టిని గమనింపరైరి, కనుక ప్రభు వారిని నిర్మూలనము చేయును, ఆయన వారిని మరల వృద్ధిలోనికి తీసుకొని రాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రభువు చేసినటువంటి కార్యాలను గుర్తింపరైరి. మనం ఆ స్థితిలోనే ఉన్నాం. దేవుడు చేసేటువంటి మేలులను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోం. ఒక అవసరం ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాం. వెళ్ళి, ఈ అవసరం ఉందయ్యా, నన్ను కాపాడయ్యా, నాకు సహాయం చేయయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రభువు మన ప్రార్థన ఆలకించి, బిడ్డ ఎంతో వేదనలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, అవసరంలో ఉన్నాడని ప్రభువు మనల్ని ఆశీర్వదించి మేలులు చేస్తూ ఉన్నాడు. కానీ మేలును పొందినటువంటి నీవు మరలా తిరిగి దేవుని వద్దకు రావటంలా. ప్రభు అదే అంటున్నాడు, నువ్వు చేసిన అద్భుత కార్యములను వారు గుర్తింపరైరి. చూసారు, నీ జీవితంలో దేవుడు మేలు చేయలేదా? ఒకసారి నువ్వు నీ యొక్క హృదయం మీద చేయి పెట్టుకుని ఒకసారి ఆలోచించాయి. దేవుడు నీకు మేలు చేయలేదా? ఒక్క మేలు చేయలేదా? చేసినటువంటి మేలును బట్టి నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. చూసారా, ఆయన చేసిన సృష్టిని గమనింపలేకపోయారు. సృష్టి యావత్తు కూడా ఆయనే. మరి 1 నుంచి 6 రోజుల వరకు కూడా సృష్టి యావత్తును కూడా నిర్మించి 7వ రోజున విశ్రాంతి దినముగా తీసుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన చేసినటువంటి సృష్టిని గుర్తింపలేదు. కనుక ప్రభువు వారిని ఏం చేస్తాడంట? నిర్మూలన చేస్తాడు, వారిని నాశనం చేస్తాడు. చూసారా, కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తున్నాడు. అగ్ని వర్షం కురిపించి సమస్తాన్ని కూడా కాల్చి బూడిద చేసేస్తూ ఉన్నాడు. నినివే పట్టణానికి కూడా మరి యోనా ద్వారా ఒక వార్నింగ్ ఇచ్చాడు. మరి వాక్యాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన వారిని మరలా వృద్ధిలోనికి రాకుండా చేస్తానన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞకు దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు మనం త్వరపడి ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా ఇవ్వబడినటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని యొక్క లోతు కుటుంబము, లోతు భార్య ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి 2వ కొరింథీయులకు మాట రాసిన చూడండి. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయన అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. చూసారా, అనుకూలమైన సమయం. దేవుడు ఎప్పుడైతే మనకు అవకాశం ఇచ్చాడో ఆ అవకాశంలోనే మనం దాని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే అనుకూలమైనటువంటి సమయము, దాన్ని నీవు సద్వినియోగం చేసుకోమంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటను మరి చెప్పినప్పుడు ఆలస్యం చేయకుండా త్వరపడి నువ్వు దేవుని సన్నిధికి, దేవుని దగ్గరకు చేరుకోవటానికి ప్రయత్నం చేయాలని యొక్క దేవుడు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి ఇంకా మనం చూసినట్లయితే మరి ఆదికాండములోని 19వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమె వెనుతిరుగు చూసినటువంటి లోతు భార్య. ఆదికాండములో చూడండి, ఆదికాండంలోనే 19వ అధ్యాయము
6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చక్కని వాక్యం రాయబడి ఉంచండి. 26వ వచనం, అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుచు వెనుతిరిగి చూచెను. కాబట్టి ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వు వెనుకకు చూడవద్దు అని దేవుడు ఆజ్ఞ ఇస్తే ఈమెం చేసింది? వెనుకకు తిరిగి చూసింది. నిజంగా మనము మరి ఎవరికైనా సరే, అరే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళబాకండి అని మనం చెప్పామనుకో, ఎందుకు వెళ్ళొద్దన్నారా అని మనం ఆ ప్రాంతానికే వెళ్తాం. అరే ఈ బావిలోకి మీరు తొంగి చూడబాకండి అని చెప్పామనుకోండి, ఇందులో ఏముంది అని అక్కడికే వచ్చి తొంగి చూస్తూ ఉంటాం. అంటే మనం ఏదైతే చేయొద్దన్నామో అదే పని చేయటానికి మరి చిన్నపిల్లలైనటువంటి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా నువ్వు వెనుకకు తిరిగి చూడవద్దు అని స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ నువ్వు వెనుకకు తిరిగి చూడొద్దు అని చెప్తే ఏమేం చేసింది? ఎందుకు చూడొద్దు అన్నాడబ్బా? గంధకపు వర్షముతో మీరు పొలిమేర దాటిన వెంటనే గంధకపు వర్షం కురిచి సొదొమ గొర్రెపట్టు నాశనం అయిపోతాయి అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఈమె పొలిమేర దాటుతూ ఉండగా అసలు గంధక వర్షం దేవుడు అన్నట్టు వర్షం కురిసిందా లేదా, అందరు జనాలు చనిపోతున్నారు లేదని చూడటానికి అనుకుంటా వెనక్కి తిరిగి చూసింది. దేవుడు చెయ్యొద్దన్న పని చేసిందామె. అంటే ఈమె మనసులో ఇంకా సొదొమ పట్టణాన్ని విడిచిపెట్టలేకపోయింది. సొదొమ పట్టణం మీద ఆశ, సొదొమ పట్టణం మీద కోరికలు ఆ మనసులో ఇంకా అలాగే ఉండిపోయినాయి. అందుకనే ఈమె యొక్క కాళ్ళు మరి ఆ సొదొమ పట్టణాన్ని విడిచి వెళ్లకుండా ఇదిగో వెనకకు తిరిగి పట్టణాన్ని చూసినట్టు కూడా మనము ధ్యానించుకోవచ్చు. కాబట్టి ఆమె హృదయమంతా కూడా ఆ పట్టణం మీదే ఉంది. ఒకవేళ పొలిమేర దాటి బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఆమె హృదయమంతా, ఆమె ఆలోచనంతా, ఆమె తలంపంతా ఎక్కడుంది? సొదొమ పట్టణం మీదే ఉంది. ఇది నాశనం అయిపోయిందంటావా? దేవుడు చెప్పాడు కదా, మరి నాశనం అయిందా అవ్వలేదా? ఒకసారి చూస్తే పోలా అని వెనక్కి తిరిగి చూసింది. కాబట్టి ఈ యొక్క ఆమె శరీరం అయితే, దేహం అయితే సొదొమ పట్టణ పొలిమేరలు దాటి అవతలకు వెళ్ళినాయి. కానీ ఆమె మనసు సొదొమ పట్టణంలోనే ఉంది. ఆమె ఆశ సొదొమ పట్టణంలోనే ఉంది. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో వెంటనే ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా మారిపోయింది. అందుకనే ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు, నీవు దేవుని యొక్క ఆజ్ఞను మరి మీరినట్లయితే నువ్వు శాపగ్రస్తుడవుతావని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అందుకనే లూకా శుభవార్తలో ఒక మాట చెప్తాడు చూడండి. ఆయన లూకా శుభవార్త 9వ అధ్యాయమును 62వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 62వ వచనం చూసినట్లయితే, యేసు వానితో, నాగటి మీద చేయి పెట్టి వెనకకు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు అని. చూసారా ఎంత చక్కని మాట అండి ప్రభువు చెప్తున్నాడు. నాగలి దున్నుతూ ఉన్నప్పుడు, ఎద్దులను కట్టి నాగలి దున్నుతూ ఉన్నప్పుడు ఆ నాగలి యొక్క చాళ్ళు కరెక్ట్గా వస్తున్నాయా లేవా అని చెప్పి ఆ నాగలి వైపే ఆ కర్రు, దాన్ని ఏమంటారు? కర్రు అంటారు. ఆ నాగలి వైపు అలా 2 ఎద్దుల మధ్యన నిలబడి దాని యొక్క నాగలిని పట్టుకుని ఆ లైన్గా చక్కగా గాడులు తీసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఒకవేళ అశ్రద్ధగా వెనకకి పక్కకి అటు ఇటు చూస్తే ఏమవుద్ది? ఈ నాగలికి ఉన్నటువంటి కర్రు అంటాం, వాడి అయినటువంటి ఇనప మొక్క, అది ఆ ఎద్దులకు కాళ్లకు దిగిపోవటం కూడా, గాయపరచడం కూడా జరుగుద్ది. అందుకనే నాగలి మీద చెయ్యి వేసినటువంటి వాడు వెనుకకు చూచువాడు ఎవడునూ ఉండడు. కాబట్టి వెనుకకు తిరిగినటువంటి వాడు దేవుని రాజ్యంలోనికి యోగ్యుడు కాడని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన మాటను ధిక్కరించినటువంటి వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించినవాడు మాత్రమే పరలోకంలోనికి ప్రవేశిస్తాడంటున్నారు. చూసారా, కీర్తనాకారుల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి కీర్తనాకారుడు 78వ అధ్యాయం ఒకసారి చూడండి. 78వ అధ్యాయము 58వ వచనం.
58వ వచనానికి చూస్తే, కొండల మీద అన్యుల గుళ్ళు కట్టి దేవుని కోపమును రెచ్చగొట్టిరి, విగ్రహములను కొల్చి ఆయనను అసూయకు గురి చేసిరి. ఈ ఛేదములెల్లా చూచిన దేవుడు కోపించను, ఇశ్రాయేలును పూర్తిగా విడనాడెను. చూసారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటను ఆలకించకుండా, ఆయన చెప్పినటువంటి దారిలో నడవకుండా మార్గమును తప్పినప్పుడు కొండల మీద గుళ్ళు కట్టించారంట. కొండల మీద గుళ్ళు కట్టించి దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి వాళ్ళు గురైపోయారు. చూసారా, విగ్రహములను కొల్చి ఆయనను అసూయకు గురి చేశారని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపుగా ఉండకుండా దేవునిని వెనక తట్టున వీళ్ళు చేసినటువంటి పనులు చూసి వారు మహా ద్రోహులైపోయారని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి వెనుక తట్టు తిరిగిన ఒక్కడు కూడా నిలవకుండా పోయారని చెప్పి ఇర్మియా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంచండి. ఇర్మియా గ్రంథంలో ఒకసారి మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం చూడండి. 46వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే, మరి ఇక్కడ వెనుకకు తిరిగినటువంటి ఒక్కడిని కూడా నిలవలేదని ఇక్కడ వాక్యం మనకి వ్రాయబడి ఉంది. చూడండి, ఐగుప్తు అరువు తెచ్చుకున్న సైనికులు కూడా పెయ్యల వలె చేతకానివారు, వారు పోరున నిలవజాలరైరి, ఎల్లరూ వెన్నెచ్చి పారిపోయిరి, వారికి వినాశకాలము ప్రాప్తించినది, మరణ దినము ఆసన్నమైనది. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే వెనుతట్టు తిరిగిన ఒక్కడను కూడా నిలవకుండా పారిపోయారని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆయన చిత్తానికి మనం లోబడి జీవించినప్పుడు ఇదిగో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తామో, ఆయన చేయొద్దన్న పని మనం చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి మరి దేవుని యొక్క శాపము గురి అవుతాము. తర్వాత దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించలేమని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకొక వాక్యాన్ని హెబ్రీలకు రాసిన లేఖ చూద్దాం. హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అక్కడ రాశాడు చూడండి స్పష్టంగా, నీతిమంతుడు విశ్వాసమూలమున జీవించును, కానీ అతడు విముఖుడైనచో అతని యందు నా ఆత్మ ఆనందించదు. చూసారా, వెనుకకు దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా నీ చిత్తానుసారము నువ్వు జీవిస్తే దేవుని యొక్క ఆత్మ ఆనందించదంట. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలమనే జీవిస్తున్నాడు, కానీ అతడు విముఖుడైనచో, దాన్ని విడిచిపెట్టి వెనక తట్టు తిరిగినట్లయితే దేవుని యొక్క అతని యందు నా ఆత్మ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కదా, అది ఆనందించదు, బాధపడుతుందని చెప్పేసి ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి యొక్క లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏం చేసింది, అక్కడ వెనుకకు తిరిగి చూసింది. కాబట్టి అలా జీవించకుండా దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించడానికి మనము ప్రయత్నం చేయాలని ఈ యొక్క అంశం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకొక అంశాన్ని మనం ధ్యానించినట్లయితే, మరి ఆదికాండంలోనే 19వ అధ్యాయంలోనే 26వ వచనంలో చక్కగా వ్రాయబడి ఉంది. ఆమె ఎట్లా మారిపోయింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఇక్కడ వాక్యంలో చక్కగా ఉంది, ఉప్పు స్తంభముగా నిలిచిపోయింది. దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని కాలదనుకుని ఆమె ఏం చేసింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. సహజంగా మనుషులు చనిపోతే ఏం చేస్తాం మనం, మరి భూమి కింద అంటే భూమిని తవ్వి గొయ్యి చేసి పాతి పెడతాం. కానీ లోతు భార్య ఉప్పు స్తంభముగా నిలిచిపోవడం మరి చాలా బాధాకరమైన విషయమే అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించడం ద్వారా ఆమె శాపానికి గురైంది. అంతేకాదు, ఆమె ఆత్మ
మరి శాశ్వతంగా నరకంలోకి వెళ్ళిపోయిందని కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకని? దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినటువంటి ఆత్మలు అన్నీ కూడా నరకంలోకి వెళ్ళిపోతాయి. దేవుని చిత్తానుసారము జీవించినటువంటి, దేవునికి అనుకూలంగా జీవించినటువంటి, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి ఆత్మలు మాత్రమే పరలోకంలోనికి వెళ్తాయి. అందుకనే ప్రభువు చెబుతూ ఉన్నాడు, చక్కని వాక్యాలు మనకి తెలియజేస్తున్నాడు. మరి లూకా శుభవార్త 23వ అధ్యాయంలో ఒకసారి చూడండి. లూకా శుభవార్త 23వ అధ్యాయము 39వ వచనం. సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, ఆయనచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ము కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. చూసారా ఇక్కడ? మరి సిలువ పైన ఉన్నటువంటి ఈ యొక్క దొంగకి మారు మనసు లేదు, మారలేదు వీడు. కానీ 40వ వచనంలో మనం చూస్తే, రెండవ వాడు వారిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా, నీవు కూడా అదే శిక్షను అనుభవించున్నావు కదా అని చెప్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే 42వ వచనంలో, యేసు వంక తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోమని విన్నవించాను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకంలో ప్రవేశించదవని నీతో నిజముగా చెప్పుచున్నాను అని చెప్పాను. చూసారా? సిలువ పైనటువంటి ఆ యొక్క ఎడమ పైనటువంటి దొంగ మారు మనసు పొందలేదు, పశ్చాత్తాపం లేదు. అందుకనే వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేదు. కానీ మరి కుడివైపున ఉన్నటువంటి వాడు ఏం చేశాడు? మరి పశ్చాత్తాపాన్ని కోరుకున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మనకు విధించినటువంటి శిక్ష న్యాయసమ్మతమైనదే, మనము మన క్రియలకు తగు ఫలితాన్ని అనుభవించుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వైపు చూశాను. చూసారా? పశ్చాత్తాపడుతున్నాడు. పాపిని నేను, ఇదిగో నేను జీవించిన జీవితానికి నాకు తగినటువంటి శిక్ష పడింది అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుదల, పాప సంకీర్తన చేశాడు. అయ్యా, నేను పాపిని, నన్ను రక్షించు, నన్ను క్షమించి నీతో పాటు నీ రాజ్యంలోకి తీసుకెళ్ళమని ప్రాధేయపడి అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఆయన తీసుకుని వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ వాక్యాలు మనం చూస్తే, దేవుణ్ణి మరిచిపోయినటువంటి జనులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారంట? పాతాళంలోకి వెళ్ళిపోతారని వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినటువంటి యొక్క లోతు భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ వాక్యానుసారంగా మనం చూసుకుంటే నరకంలోకి వెళ్ళిపోయిందనే చూడాలి. ఎందుకనంటే మరి కీర్తనాకారుడు ఒకసారి చూడండి. కీర్తనాకారుడు 9వ అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనం, 9వ అధ్యాయము 17వ వచనం ఉందా? 9వ కీర్తనలు 9వ అధ్యాయము 17వ వచనం చూడండి. దుష్టులను, దేవుని విస్మరించు జాతులను మృత్యువాత పడుదురుగాక. చూసారా? మృత్యువాత పడుదురుగాక. ఎక్కడికి వెళ్ళిపోతారు? మృత్యువాత అంటే దేవుణ్ణి మరిచిపోయినటువంటి వారు, దుష్టులు, దేవుణ్ణి విస్మరించిన జాతులు అంటే మరిచిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? మృత్యువాత పడుదురుగా కంటే పాతాళంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనము చూసినట్లయితే ఇక్కడ లోతు భార్య కూడా దేవుని యొక్క వాక్కును ధిక్కరించింది, దేవుని యొక్క వాక్కును విస్మరించింది, దేవుని యొక్క మాటను పెడచెవిన పెట్టింది. దేవుని మాట అంటే లెక్కలేనట్టుగా జీవించింది. నువ్వు వెనుకకు తిరగొద్దు అని చెప్తే ఆమె వెనుకకు తిరిగి చూసింది. కాబట్టి ఆమెకి ఏమైపోయింది? ఉప్పు స్తంభముగా మారిపోయిందని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క లోతు భార్య ద్వారా మనము ధ్యానించుకున్నటువంటి అంశాలు ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినటువంటి లోతు భార్య. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుడు రక్షించటానికి అక్కడికి వచ్చినప్పుడు ఆలస్యము చేసినటువంటి లోతు భార్య. ఇంకొకటి చూసినట్లయితే, మరి దేవుడు వెనుకకు తిరగొద్దంటే వెనుక తట్టు చూసినటువంటి లోతు భార్య.
నాలుగవదిగా చూసినట్లయితే మరి దేవుని ఆజ్ఞను ధిక్కరించినందుకు ఆమె ఉప్పు స్తంభముగా నిలిచిపోయినటువంటి లోతు భార్య. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, లోతు భార్య అగ్నికందకములో చిక్కబడి ఉప్పు స్తంభమైపోయినటువంటి ఆ యొక్క విషాదమైనటువంటి యొక్క కథను యూదులు చాలా కాలం వరకు, అంటే యూదులే కాదు మనము కూడా ఇప్పుడు వరకు కూడా ఆమెను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటున్నాం. కనుక మరి రాబోబోతున్నటువంటి ఉగ్రత నుండి మనం తప్పించుకోవటానికి యేసయ్య రెండవ రాకడలో మరి భూలోకానికి సింహాసనాధీనుడై మరి గుర్రాల మీద మేఘాల మీద ఆయన ఆసీనుడై యేసు రాజుగా ఈ లోకంలోనికి రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే మరి దేవుని యొక్క తీర్పుకు మనము లోను కాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించేటువంటి వారముగా మనం జీవించాలని యొక్క వాక్యం మన హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇవో లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించినప్పుడు ఇదిగో శిక్ష ఈ విధముగా ఉంటుంది, మరణం ఈ విధముగా ఉంటుంది, నీ ఆత్మ మరి నరకములోకి వెళ్ళిపోతూ ఉంది అని లోతు భార్య ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయనకు ఆశీర్వాదం దీవెనలు పొందాలని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఈ వాక్యాన్ని మరి చక్కగా ఆలకించినటువంటి వినినటువంటి బిడ్డలందరికీ కూడా దేవుడు మరి దీవెనలు కుమ్మరించాలని, అలాగే వారి కుటుంబంలోని బిడ్డలను, వారు చేసేటువంటి పనిపాటలను, ఉద్యోగాలను, వ్యాపారాలను, ప్రతి ఒక్క విషయాలను కూడా మరి ప్రభు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడాలని మానాథుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.